ఒక్కసారి ఆలోచించండి, మీ మెదడు, ఈ అనంత విశ్వం రెండూ ఒకే నమూనాతో తయారై ఉంటే, ఒకటి మీ పుర్రెలో దాగుంది, మరొకటి అనంతంగా విస్తరించుంది. కానీ దగ్గరగా గమనిస్తే గెలాక్సీల జాలం, మన మెదడులోని న్యూరాన్ల జాలం చూడడానికి దాదాపు ఒకేలా ఉంటాయి. మెదడు సమాచారాన్ని చేరవేస్తుంది, విశ్వం పదార్థాన్ని, శక్తిని తరలిస్తుంది. పరిమాణం వేరైనా పనిచేసే విధానం ఒక్కటే. శాస్త్రవేత్తల ప్రకారం విశ్వం, మన మెదడు ఒకే రకమైన కనెక్షన్లతో పెరిగాయి. ప్రకృతికి చిన్నది పెద్దది అనే తేడా లేదు. దానికి కావాల్సింది సామర్థ్యం, ఎఫిషియన్సీ మాత్రమే. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఉపయోగిస్తున్న ఈ మెదడు, అది కూడా ఆ విశ్వంలాగానే నిర్మితమై ఉంటే, అంటే మీరు విశ్వాన్ని గమనిస్తున్నారా, లేదా ఆ విశ్వమే మీ ద్వారా తనని తాను తెలుసుకుంటోందా?